ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు కడెం ప్రాజెక్టు భారీగా వరద నీరు పోటెత్తింది. దీంతో అప్రమత్తమైన ఇరిగేషన్ అధికారులు ప్రాజెక్టు గేట్లెత్తి వరద నీటిని దిగువకు వదులుతున్నారు. సుమారు 17,000 క్యూసెక్కుల వరద నీటిని దిగువనున్న గోదావరిలోకి అధికారులు వదులుతున్నారు. ప్రాజెక్టు పరివాహ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. గేట్లు లేవట్లేదు, రెండైతే కంప్లీట్ డెడ్ అయిపోయినాయి. 2 గేట్లు మాన్యువల్తో లేపుతున్నాం. ఇక్కడ ఊరు వాళ్ళు అందరూ వచ్చారు, వచ్చి మాన్యువల్ యువకులను తీసుకొచ్చేసి మాన్యువల్తో లేపుతున్నాం. వీళ్ళ అశ్రద్ధ కళ్ళకు గట్టినట్టు కనబడుతున్నది ఇరిగేషన్ అధికారులది. ఇందులో మా ఎమ్మెల్యే గారిది కూడా తప్పున్నదని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నా. ఆ రోడ్డు చూస్తే ఎంత అధ్వానంగా ఉన్నది. మీకు ఏసీడీపీ ఫండ్స్ వస్తాయి మేడం, ఏసీడీపీ ఫండ్స్ ద్వారా మీరు ఆ రోడ్ని మంచిగా చేయించారా? ప్రాజెక్టులో ఎప్పుడైనా మీరు పర్యవేక్షించారా? 1 ఇయర్ పోయిన సంవత్సరం ఏమో ఎంత ఇబ్బంది పడ్డారు ప్రజలు. మీరు ఒక్కసారి ఎమ్మెల్యేగా ఉండి ఈ యొక్క ప్రాజెక్ట్ని పర్యవేక్షించి ప్రాజెక్టు యొక్క పరిస్థితి ఏంటి అని మీరేమైనా చూసారా అని చెప్పేసి సందర్భంగా ఎమ్మెల్యే గారిని కూడా నేను ప్రశ్నిస్తున్నాను. ముఖ్యంగా అధికారుల నిర్లక్ష్యం, ఇరిగేషన్ అధికారులను వెంటనే వాళ్ళని సస్పెండ్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అక్కడ క్వార్టర్లను కాపాడుకోరు, ఇష్టం వచ్చినట్టు క్వార్టర్లు కబ్జాలు చేసి క్వార్టర్లు ఊలగొట్టి పెద్ద పెద్ద బిల్డింగ్లు కడతా ఉంటే